హలో ట్రేడర్స్, హాయ్ అందరికీ. సో ముందు మనం మార్కెట్ స్ట్రక్చర్ గురించి మాట్లాడినాం కదా. సో మార్కెట్ స్ట్రక్చర్లో బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పిన, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వల్లనే మనకు ఎంట్రీస్ అనేది దొరుకుతాయి. మ్యాక్సిమం బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ తర్వాతనే మార్కెట్ అర్థమవుతూ ఉంటుంది. సో ఇప్పుడు దీనికి నెక్స్ట్ మనం చెప్తున్నాం బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్. ఇది ఎంత చెప్పినా అర్థం కాదనమాట. చెప్తూనే ఉండాలి. మైండ్కి ఎక్కే వరకు చూస్తూనే ఉండాలి, దీన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. సో బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే ఏంది? సింపుల్గా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వచ్చింది అంటే మార్కెట్ కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ మార్కెట్ దీన్ని హైని బ్రేక్ చేసింది. సో బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వచ్చింది. సో మార్కెట్ ఇంకా కంటిన్యూ అవుతుంది అనమాట. పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ కంటిన్యూ అవుతుంది అని ఒక హోప్ అనమాట. సో దానికి మార్కెట్ కంటిన్యూటీని బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వల్లనే మనకి ఒక నమ్మకం ఏర్పడుతుంది. అరే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయింది అంటే బ్రేక్ అయింది మార్కెట్ బ్రేక్ అయింది కాబట్టి సో ఇంకా కంటిన్యూటీ ఉంటుంది ఫర్దర్గా అనేది. ఎగ్జాంపుల్, ఒక అప్ ట్రెండ్లో ప్రైస్ కంటిన్యూస్ అవుతుంది ఇట్లా. సో హయ్యర్ హై ఇది చూసిన హయ్యర్ లో ఇట్లా వెళ్తూనే ఉంటుంది మార్కెట్ స్ట్రక్చర్లో బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. సో ఇక్కడ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని మనం కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతాం కదా. అదే డౌన్ ట్రెండ్లో కూడా సేమ్ అనమాట. లోవర్లో వస్తుంది, మళ్ళీ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, మళ్ళీ లోవర్ హై అనమాట. ఇది డౌన్ ట్రెండ్, లోవర్ లో అనేది. మళ్ళీ మార్కెట్ బ్రేక్ అయింది, ఇది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఫామ్ అయింది అంటే డౌన్ ట్రెండ్కి కంటిన్యూటీ ఉంది. ఇంకా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయింది, డౌన్ ట్రెండ్ కంటిన్యూటీకే చూడాలి, రివర్స్ చూడొద్దు, డౌన్ ట్రెండ్ కంటిన్యూటీకి చూడాలి. అంటే ఈ హైలోంచి ఇక్కడ నుంచి మార్కెట్ పట్టాలి అనమాట. ఎంట్రన్స్ మళ్ళీ లోవర్ హై, మళ్ళీ మార్కెట్ కంటిన్యూ అవుతుంది. సో డౌన్ ట్రెండ్లో బేరిష్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇట్లుంటుంది, అప్ ట్రెండ్లో బుల్లిష్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇట్లుంటుంది అనమాట. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మీకు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉందన్నమాట, మార్కెట్ రియల్ క్యాండిల్స్తో. మార్కెట్ ఇట్లొచ్చి మళ్ళీ బ్రేక్ అయింది. సో ఇది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, లోవర్లో అయింది. మళ్ళీ ఈ రేంజ్కి చూడాలి, మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇస్తుంది అనమాట. మళ్ళీ మార్కెట్ ఈ రేంజ్ నుంచి ఈ రేంజే చూడాలి, మళ్ళీ మార్కెట్ వెళ్ళి పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వస్తుంది అంటే మార్కెట్ కంటిన్యూటీ డౌన్. ఇట్లనే చూడాలి మార్కెట్ ఇండికేటర్స్ వాడుతున్నారు అనుకో, మూవింగ్ యావరేజెస్ కానీ ఈమా కానీ. సో వాళ్ళు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇచ్చిన తర్వాత లైన్ కిందనే ఉంటుంది కదా మార్కెట్లో. ఈ లైన్ ఇది ఇండికేటర్, లైన్ కిందనే మార్కెట్ ఉంటుంది కాబట్టి ఓహో లైన్ ఇక్కడ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇస్తుంది. మళ్ళీ లైన్ కిందనే ఉంది కాబట్టి మళ్ళీ లైన్ వరకే వెళ్తుంది పుల్ బ్యాక్, మళ్ళీ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇస్తుంది. మళ్ళీ లైన్ కిందనే ఉంది కాబట్టి పుల్ బ్యాక్ అక్కడ వరకు వెళ్ళి రిజెక్ట్ అవుతుంది, మళ్ళీ మార్కెట్ కంటిన్యూటీ. అంటే ఇక్కడ అర్థమవుతుంది కదా, ఇండికేటర్స్ వాడినా మార్కెట్ స్ట్రక్చర్నే ఫాలో అవుతుంది ఏదైనా కానీ. కంప్లీట్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అంతా మార్కెట్ స్ట్రక్చర్ మీదనే ఆధారపడి ఉంది కంప్లీట్గా. సో చాలా చాలా ఇంపార్టెంట్ మార్కెట్ స్ట్రక్చర్ అనేది. ఎంత ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్. మార్కెట్ స్ట్రక్చర్ నేర్చుకున్నానంటే మార్కెట్ని స్మాష్ చేసినట్టే. బాయ్.